ప్రేమ 2 అక్షరాలు. ఈ 2 అక్షరాల విలువ ఒక జీవితం. ప్రేమించడం ఒక అదృష్టం అయితే, ఆ అదృష్టం అందరికీ దొరకదు. దానిని గెలవాలంటే ఒక యుద్ధం చేయాలి. ఒక అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ప్రేమించినప్పుడు రాని క్యాస్ట్ ఫీలింగ్ పెళ్ళికి ఎందుకు? పడుకోవడానికి గుర్తురాని అమ్మా నాన్న పెళ్ళికి ఎందుకు గుర్తొస్తారు? కలిసి తిరిగి ఎంజాయ్ చేసినప్పుడు అదే అమ్మాయి అయినా, అబ్బాయి అయినా పెళ్ళి అనేసరికి ఎందుకు పనికిరారు? ఇద్దరిలో ఒకరు సిన్సియర్గా ఉంటే ఇంకొకరికి అలుసైపోతారు. అదే ఇద్దరూ సిన్సియర్ అయితే ఇంట్లో అమ్మా నాన్న ఒప్పుకోరు. కానీ ఆ ప్రేమ గెలవటం ఎంత కష్టమో దానిని మర్చిపోవడం ఒక మరణం. ప్రేమించిన మనిషి దూరమైతే కలిగే బాధ ఎవ్వరూ తీర్చలేరు. మత్తుకు బానిస అయితే ఆలోచన కోల్పోతారు. అదే మనిషికి బానిస అయితే ప్రపంచాన్ని కోల్పోతాం. చివరి వరకు తోడుండలేనప్పుడు ఎందుకు దగ్గరవుతారు? ఎందుకు దూరం అవుతారు? ప్రేమిస్తే సంతోషం ఉంటుందనుకుంటాం, కానీ ప్రేమిస్తే చావు కంటే భయంకరమైన బాధ కూడా ఉంటుందని ఇప్పుడే తెలుస్తుంది. దూరం పెడితే ప్రేమించే వాళ్ళని మర్చిపోతారు అనేది అబద్ధం. జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రతి క్షణం బాధను భరిస్తారు అనేది నిజం. మరి ఈ అసంపూర్ణమైన జీవితానికి ఏ పేరు పెట్టాలి? నమ్మక ద్రోహం అనాలా, లేక మౌన మరణం అనాలా?